చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? రాజధాని ప్రాంతంకి వచ్చారు, రాజధాని ఈరోజు పునఃప్రారంభోత్సవం జరిగింది కదా. అసలు చాలా సంతోషిస్తున్నామండి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఎంతో అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం అసలు. కానీ ఆయన చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అసలు చాలా బాగుందండి, ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. మేము అసలు ఊహించలేదు ఇట్లా చేస్తారని. మేము ఎంతో కష్టపడి ఎప్పుడో వచ్చాము, అసలు పొద్దున్న అనగా వచ్చాము. ఇప్పుడు దాకా మేము ఆ ఎండలో అలాగే తిన్నా తినకపోయినా మేము చాలా ఉండి ఆయన మేము చెప్పినవన్నీ మేము విని మేము చాలా చాలా గ్రేట్. అసలు ఇక మేము తట్టుకోలేము ఆయన చెప్పి. సరైన పూర్తి అయిపోతుంది అనుకున్నారా? రాజధాని అయిపోవాలి, అయిపోతే ఇంకెందుకు మాకు? మేము ఇంత కష్టపడి గెలిపించుకున్నాక ఆయన మేము అనవసరం, ఇక మేము ఉండము కూడా ఉండలేము. అసలు ఆయన మేము కావాలనే గెలిపించుకున్నాం. అసలు ఈసారి పూర్తి చేస్తారని చంద్రబాబు అయిపోవాలి, అయిపోద్ది కూడా, గ్యారెంటీగా అయిపోద్ది. గ్యారెంటీ నమ్మకం చంద్రబాబు పైన. అమ్మో, మేము అందుకనేగా మేము ఎంత కష్టపడి గెలిపించుకున్నాము. ఎంతమంది మేము ఎంత కష్టాలు పడినా నష్టాలు పడినా ఎన్ని ఇదైనా సరే చాలా గ్రేట్. పూర్తయితే మీకు ఏంటి లాభం అసలు? ఏంటి, ముందు పిల్లలు బాగుపడతారు. మేము ఎలాగ అయిపోయాం, మా సమస్యలు ఎలాగా బాధపడ్డాము, అయిపోయింది. ఇప్పుడు ముందు భవిష్యత్తు చిన్నపిల్లలు అసలు ఉద్యోగాలు లేక మీరు ఒక్కసారి వెళ్ళక రండి, మీరు కనుక్కోండి. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. అసలు బీటెక్కలు చేసి ఎందుకయ్యా మేము ఎక్కడెక్కడికో వెళ్ళి మేము పంపించాలి, హైదరాబాద్ పంపించి మేము పిల్లల్ని వాళ్ళకి తిండికి పంపించవా? తిండికి పంపించేసి ఎందుకు మేము అద్దెలు కట్టుకుని అద్దె కట్టుకుని మేము ఎక్కడ బతికి పిల్లలకి ఆహారం అన్నం తినడానికి లేక వాళ్ళకి ఏం లేక అద్దెలు కట్టుకుని అక్కడ వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. మేము తినడానికే తెచ్చుకోవాలి సత్తుండే. మళ్ళీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి రాజధాని పట్టించుకోలేదమ్మా. అసలు ఎందుకు చేస్తారని మేము ఎంతో ఆశపడ్డాం, కానీ చేయలేకపోయారు. ఈసారి ఎట్టాగన్నా అయ్యిద్ది, కంపల్సరిగా చేస్తారు. హైదరాబాద్ పిల్లలన్నీ వెళ్ళి చాలా అవస్థపడుతున్నారు మాకు. ఇప్పుడు మీ పిల్లలంతా హైదరాబాద్ వెళ్తున్నారు, ఇది పూర్తయితే ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చని మీకు ఆశ. అందుకనే మేము కష్టపడి గెలిపించుకున్నాము. ఎన్ని కష్టాలు అన్నారని నష్టాన్ని ఆయన మేము చంద్రబాబు నాయుడు అంటే మాకు చాలా ఇది. ఆయన కంపల్సరిగా చేస్తాడు. జగన్ని కూడా పిలిచారు కదమ్మా మీటింగ్కి రమ్మని, ఆయన ఎందుకు రాలేదు అసలు మోడీ గారు వచ్చినప్పుడు? ఆయన ఎందుకనో మరి అసలు ఇష్టపడలేదు. ఆయన ఎందుకని అలా చేశాడో మాకు అర్థం కాల. మీ రాజధాని వల్ల అసలు జగన్మోహన్ రెడ్డిని మేమేం చేయము, అసలు కావాలని మేము తెచ్చుకున్నాం. ఎట్టయినా వీళ్ళు కంపల్సరిగా పూర్తి చేస్తారు. అసలు తొందరగా 2 సంవత్సరాల లోపే క్లియర్ చేస్తారు వాళ్ళు. మా పిల్లలు బాగుపడతారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము కోడూరు గ్రామం, మైలవరం నియోజకవర్గం అండి మాది. కోడూరు గ్రామం నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. రాజధాని చూసారు కదా, ఈ ప్రాంతం హ్యాపీగా ఉందండి. అసలు వాళ్ళు ఇచ్చినందుకు వ్యవసాయం మానుకొని అమరావతి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అసలు మీరు అసలు ఎలా ఉంటుంది అనుకున్నారు? రాజధాని వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అని ఊహించుకున్నారా? లేదండి, ఇక్కడికి వచ్చాక చూస్తున్నాం అండి. ఇప్పుడే మొదటిసారి చూడటం చాలా బాగుంది సార్. రాజధాని అడవిలా ఉంది, ఏదో శ్మశానం అన్నారు కదా గతంలో, శ్మశానంలో ఉందా లేదంటే బాగుందా? ఈసారి రమ్మనండి, ఒకసారి వచ్చి చూడమనండి. ఎవరైతే శ్మశానం అన్నారో ఏ విధంగా ఉందో అప్పుడు చూస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తాడా ఈ రాజధాని? నమ్మకం ఉందండి, కరెక్ట్గా నమ్మకం ఉంది. ఆయన చేస్తారు, ఆయన అనుభజ్ఞులు కూడా. అది తప్పకుండా అయిపోయాడు, ఆయన ఏం చేస్తాడు అంటున్నారు కదా. అదే లేదండి, ముసలాడైనా కానీ ఆయనకి సర్వీస్ ఉంది. అవును ఉంది. రాజధాని పూర్తయితే మీకు ఏంటి లాభం అంటారు? పిల్లలకి చాలా భవిష్యత్తు ఉందండి. అసలు చాలా భవిష్యత్తు ఉంది. పిల్లలకి చాలా యోగ్యవంతంగా ఉంటుంది. వాళ్ళకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చాలా ఇది ఉందండి, చాలా తోడ్పాటు ఉంది. అభివృద్ధి. మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదంటే డబ్బులు ఇచ్చేమని తీసుకొచ్చారు? మాకు డబ్బులు అనేది ఏమి లేదు, స్వచ్ఛందంగా వచ్చాము సార్. స్వచ్ఛందంగా వచ్చాం. అందరం కూడా పొద్దున్నే కూడా కరువు పనికి వెళ్ళేసి అందరం కూడా రావాలి అనేసి చంద్రబాబు గారిని చూడాలి, మోడీ గారిని చూడాలి, పవన్ అన్నని చూడాలన్న ఉద్దేశంతో అందరం వచ్చామండి సార్. మెహబూబా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? క్యాపిటల్ దగ్గరికి వచ్చారు కదా అమరావతి. మేము ఫస్ట్ టైం వచ్చాము అమరావతికి. బాగుంది, కానీ ఇంకా ఎక్కువగా డెవలప్ అయితే ఇంకా బాగుంది అనిపిస్తుంది. మరి గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు కదా, సో ఇప్పుడు ఈ రాజధాని అనేది పూర్తయితే ఏ విధంగా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నారు? ఇంకా జాబ్స్కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా కాన్ఫిడెన్స్ వస్తుంది అందరు స్టూడెంట్స్కి. అంటే ఫ్యూచర్లో మరి అమరావతి హైదరాబాద్లో డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా మీకు? అవుతుంది. ఎలా ఉంది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన పనితీరు కావస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మీరు చెప్పండి, పార్వతి. ఎలా అనిపిస్తుంది? అమరావతి వచ్చారు, క్యాపిటల్ ఏరియా. బాగుంది, మంచిగా ఉంది, బాగా డెవలప్ అయింది. గత 5 ఏళ్ళు మనకి రాజధాని లేదు, ఇప్పుడే రాజధాని వచ్చింది. మోడీ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సో ఈ అమరావతి అనేది బాగా డెవలప్ అవుతుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది.